భిక్షు నాటిక వింటారు. శాక్య వంశీయులైన శుద్ధోదన చక్రవర్తి వారి అనుమతితో ఇందు మూలంగా కపిలవస్తుపుర ప్రజలందరికీ తెలియజేయనదేమనగా, గౌతముడు సిద్ధార్థుడై నగర శివారులలో బోధి వృక్షం కింద జ్ఞానమగ్నులై ఉన్నారు. నగర ప్రజలు వారిని సేవించి వారి ఆశీస్సులు అందుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. నగరంలో ఉన్న రోజులలో సిద్ధార్థుడు పురుషుల ఇంటికి భిక్ష కోసం ఏం చేస్తారు. అతనికి భిక్ష వేసి ప్రజలు మోక్ష సిద్ధులు కాగలరని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏమిటి, గౌతమ్ బుద్ధుడు మన నగరానికి వేంచేశారా? ఎంత అదృష్టం, ఎంత అదృష్టం! నగరానికి రావడమే కాదు మిత్రమా, వారు సిద్ధి పొందారట. వారిని సేవించిన వారందరికీ మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తారట. ఓయి వెరివాడా, సిద్ధార్థుడు ప్రతిరోజు నగరంలో ప్రతి ఇంటికి భిక్ష కోసం వస్తాడు. అతను ఎవరింటి దగ్గరైతే భిక్ష మొదటిసారిగా స్వీకరిస్తాడో ఆ ఇల్లు సకల సంపదలతో తొలతూగిపోతుందట. అయితే రాజవీధిలో మొట్టమొదటి ఉన్నది మా ఇల్లే. ఆ దారినే కనుక వస్తే గౌతముడు తప్పక మా ఇంటికే వస్తాడు. నగరంలో ప్రవేశించే ముందే మొట్టమొదట మా ఇల్లే ఉంది, అతగాడు మా ఇంటికి వస్తాడు. ఓ వెర్రివాడా, అతడు మొట్టమొదటగా వచ్చేది నీ ఇంటికి కాదు. మరి ఎవరింటికి? మీ ఇంటికా? నీ ఇంటికి నా ఇంటికి వస్తే అతను మహాత్ముడు ఎందుకు అవుతాడు? మరి నీ వెర్రిగాని. అయితే అతను నగరానికి వస్తూనే అతని చిన్ననాటి సేవకుడు స్నేహితుడు అయిన ఎవరు రథసారథి చన్నుడి ఇంటికి వెళ్ళాడట. రేపు అంతఃపురానికి వెళతాడు. అలా వెళ్ళడం మర్యాద. అంతఃపురానిక? అక్కడెవరున్నారు? చీకటి గాఢాంధకారము తప్ప. అవును, గౌతముడు ఆనాడు అర్ధరాత్రి అంతఃపురం వదిలి వెళ్లింది మొదలు ఆ తల్లి తండ్రుల కళల్లో చీకటే అలముకుంది. నాటి నుండి ఒక్క అంతఃపురమే కాదు మిత్రమా, నగరమంతా చీకటే అయింది. ఈనాడు సిద్ధార్థులు మన నగరానికి విచ్చేశారు. నగరానికి ఈ రోజే నిజమైన సూర్యోదయం. అవును, అవుగో వాయిద్యాలు వినపడుతున్నాయి. చక్రవర్తి శుద్ధోదనుడు సిద్ధార్థుని దర్శించి రాజసౌధానికి తిరిగి వస్తున్నట్టుంది. కొడుకుని భిక్షకు రమ్మని తండ్రి ఆహ్వానించి ఉంటాడు. తండ్రి చక్రవర్తి, తనయుడు భిక్షు. ఆహా, కాలం ఎంత విచిత్రమైంది. కాలం కాదు మిత్రమా, నుదుటి రాత. దాన్ని ఎవ్వరూ తప్పించలేరు. పదండి 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 పదండి. సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. తప్పకోండి. భిక్షాం దేహి. రండి స్వామి, రండి. ఎన్నేళ్ళైంది స్వామి మిమ్మల్ని చూసి. ఆనాడు అర్ధరాత్రి వేళ. భిక్షాం దేహి. అమ్మా యశోదారా, తలుపు తీయండి అమ్మా, తలుపు
అమ్మా, సిద్ధార్థుడు భిక్ష కోసం మన ఇంటి వాకిట్లో నిలుచున్నారమ్మా. తలుపు తెరవండమ్మా, తలుపు తెరవండి. భిక్షాం దేహి. అమ్మా, యశోదరా, యశోదరా, భిక్షార్థి వచ్చి నిలుచున్నారు తల్లి. భిక్ష వేసి వారి పాదాలకి నమస్కరించి వారి ఆశీస్సులు అందుకో తల్లి. తలుపు తెరమ్మా. భిక్షాం దేహి. అమ్మా యశోదరా, భిక్షువు వీరెవరో కాదు తల్లి, నీ ప్రియతముడు సిద్ధార్థుడు. నీచే భిక్ష కోసం ఈ రోజు మన నగరానికి దయచేశారు తల్లి. ఈ నగరంలో తొలి భిక్ష నీ దగ్గర అద్దిస్తున్నారు స్వామి. తలుపు తెరమ్మా, తలుపు తెరు. అమ్మా. అవును, నా ప్రియతమ సిద్ధార్థుడు ఎంతకాలం తర్వాత కపిలవస్తులో కాలు పెట్టారు. ఎన్నాళ్ల తరువాత ఈ అంతఃపురానికి వచ్చారు నా శుద్ధోదన నందనుడు. అతనికి ఈ అభాగిని గోప ఏ భిక్ష సమర్పించగలదు? అయ్యో, విరహాగ్నిలో నా ఈ జీవన వృక్షం పూర్తిగా కాలిదంతమైపోయింది. మోడు మాత్రమే మిగిలింది. అది ఇప్పుడు ఎలా చిగురిస్తుంది? నేను ఏమిచ్చి సంతృప్తి పరచగలను నా ప్రియతముణ్ణి? వియోగాశ్రువులు తప్ప నా దగ్గర ఏం మిగిలి ఉన్నాయి? ఇంకా ఏం మిగిలి ఉన్నాయి? మధుర స్మృతులు తప్ప. పువ్వు తావిలా జాబిలి వెన్నెలలా పెనవేసుకున్న మన ప్రేమానుబంధం ఒక మధుర స్వప్నం. అవి ఎంతటి అమృత ఘడియలు! మళ్లీ ఆ క్షణాలు నాకు తిరిగి వస్తాయా? కుటిలమైన కాలచక్రంలో ఎన్ని మధురానుభూతులు విధ్వంసమైపోయాయి కదా. కాలం మమ్మల్ని చూసి కన్ను కొట్టుకుంది. చివరగా నన్ను నా పసివాణ్ణి వదిలి అర్ధరాత్రి అంతర్ధానమైపోయాడు సిద్ధార్థుడు. నా కళ్ళని చీకటి చేశాడు. నా జీవితాన్ని అంధకార బంధు. నా ప్రియతముణ్ణి వియోగాశ్రువులు తప్ప నా దగ్గర ఏం మిగిలి ఉన్నాయి? ఇంకా ఏం మిగిలి ఉన్నాయి? మధుర స్మృతులు తప్ప. పువ్వు తావిలా జాబిలి వెన్నెలలా పెనవేసుకున్న మన ప్రేమానుబంధం ఒక మధుర స్వప్నం. అవి ఎంతటి అమృత ఘడియలు! మళ్లీ ఆ క్షణాలు నాకు తిరిగి వస్తాయా? కుటిలమైన కాలచక్రంలో ఎన్ని మధురానుభూతులు విధ్వంసమైపోయాయి కదా. కాలం మమ్మల్ని చూసి కన్ను కొట్టుకుంది. చివరగా నన్ను నా పసివాణ్ణి వదిలి అర్ధరాత్రి అంతర్ధానమైపోయాడు సిద్ధార్థుడు. నా కళ్ళని చీకటి చేశాడు. నా జీవితాన్ని అంధకార బంధురం చేశాడు. కాని నేడు జగత్తంతా అతనిని పరమ కారుణ్యమూర్తిగా దర్శిస్తోంది, పూజలు సమర్పిస్తోంది. కాని నేనేం పూజలు చేయగలను? ఏ పువ్వులు సమర్పించగలను? నేను అర్పణ చేయవలసిన పువ్వులు స్వామికి ఏనాడో సమర్పించుకున్నాను. ఇప్పుడు భిక్ష వేయడానికి నా దగ్గర ఏం మిగిలింది? భిక్షాం దేహి. భిక్ష వేయడానికి నా దగ్గరేముంది? నేడు ఆ సర్వసంగ పరిత్యాగికి ఈ గోపకి ఏమిటి సంబంధం? ఆనాటి గోప ఏనాడో గతించింది. నా హృదయ ద్వారాలు ఏనాడో మూసుకుపోయాయి. అమృత, ఇక్కడ గోప ఎవరికి భిక్ష వేయడానికి తలుపులు తెరవదు, భిక్ష వేయదు. వెళ్ళమను అమృత, వెళ్ళమను, వెళ్ళమను. భిక్షాం దేహి. అమ్మా, ఈ ప్రశాంతమూర్తి నీలో శాంతిని ప్రసాదిస్తాడు తల్లి. నా మాట వినమ్మా. నీ కంటనీరు తుడిచి నీ వేదనలన్నీ పటాపంచులు చేస్తాడు తల్లి. తలుపు తీయమ్మా, తలుపు తీయి. లేదు అమృత, నన్ను క్షమించమని చెప్పు. అమృత, నన్ను క్షమించమని చెప్పు. అయితే ఈ భిక్షువు రిక్తాస్థాలతోనూ నిరాశతోనూ తిరిగిపోవలసిందేనా తల్లి? అమృత, నీ మాటలతో నన్ను వేధించకు. వెళ్ళు. ఇంతటి రాజసౌధంలో భిక్షువుకి భిక్ష వేయడానికి వస్తువులే కరువయ్యాయా? అతడు ఖాళీ భిక్షాపాత్రతో తిరిగిపోవలసిందేనా తల్లి? ఆ భిక్షువుకి భిక్ష వేయడానికి
కపిలవస్తు నగరంలో వేలాది మంది అనేక వస్తువులతో సిద్ధంగా ఉన్నారు అమృత, నీకు తెలియదు. భిక్షాం దేహి. అమ్మా, ఎవరు? బాబు రాహులా, నువ్వెప్పుడొచ్చావు నాయనా? ఎవరమ్మా బయట? భిక్షాం దేహి. ఎవరో భిక్షువులా ఉంది. తలుపు తీసి భిక్ష వేయమ్మా. భిక్షాం దేహి. ఈ కంఠం మనకి పరిచయమైన కంఠంలా ఉందమ్మా. భిక్షువుల కంఠస్వరాలన్నీ ఒకేలా ఉంటాయి నాయనా. నువ్వెళ్ళి ఆడుకో, వెళ్ళు. అలాగేనమ్మా. ఆహా, సరిగ్గా అవే కళ్ళు, అవే చెక్కిళ్ళు, అదే వర్చస్సు. ఆహా, ఆ ప్రశాంతమూర్తికి ప్రతిరూపమే ఈ సిద్ధార్థ తనయుడు. ఆ సిద్ధార్థుడు అయితే నన్ను నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్లాడు, కాని ఈ నా చిట్టి తండ్రి నాకు తోడు. ఇక ఈ యశోధర ఎన్నటికీ ఒంటరిది కాదు. నా రాహులుడే నాకు అంతఃశక్తి. అమృత, ఓ అమృత, అమ్మా. ఆ భిక్షువుని కాసేపు ఆగమని చెప్పు. అలాగేనమ్మా. ఈ యశోధర భిక్ష వేయబోతుందని కూడా చెప్పు. అలాగేనమ్మా. ఎవరక్కడ? అంతఃపుర ద్వారాలు తెరవండి. అమృత, ఎక్కడ ఆ భిక్షువు? అడుగోపా. ఏరి, ఎక్కడా? అదిగో అక్కడ మండపానికి చివర ఆఖరు మెట్టు మీద నిలుచున్నది సిద్ధార్థుడే. ఏమిటి, నాటి రాజకుమారుడేనా ఇతడు? నాటి గౌతముడెక్కడా? శిరోముండనమైన ఈ శ్రమణుడెక్కడా? ఏమిటి రూపం, ఏమిటి రూపం, ఏవి ఆనాటి అలంకరణలు? ఆహా, చరాచర ప్రాణికోటినంతటినీ తన పాదాక్రాంతం చేసుకునే ప్రశాంత వదనం, ఎంతటి దివ్య తేజం! నాటి గౌతముడేనా నేటి కరుణా తరంగిత నేత్రాలు గల ఈ భిక్షువు? నాటికి నేటికి ఎంతో వ్యత్యాసం ఉంది. ఆహా, కాలం ఎంతటి మహిమాన్వితమైనదో కదా. అమ్మా, యశోదరా, ఏమైందమ్మా? ఏమైంది? ఏమిటి అలా నిలబడిపోయారు? స్వామికి నమస్కరించు తల్లి. అమ్మా, ఏమిటమ్మా కన్నీరు? భిక్షాం దేహి. నేనొక సామాన్య భిక్షవుని. నాకు భిక్ష వేయడానికి శాక్యరాజు వధువుకి ఇంత దైన్యం దేనికి? ఇంత సంశయం దేనికి? భిక్ష వెయ్యి గోప. నీలో అంత అశాంతి అలుముకుంది దేనికి? పరిహాసమా స్వామి? కట్టుకున్న భర్త నన్ను వదిలిపెట్టి అర్ధరాత్రి వేళ నా జీవితంలోంచి నిష్క్రమించిన నాడే ఈ శాఖ్య వధువు జీవితంలో దైన్యం అలుముకుంది. బ్రతుకు చీకటి మయమైపోయింది. అది నేటికి తెల్లవారలేదు స్వామి. నాటి గోప ఏనాడో చచ్చిపోయింది. ఇక కట్ట మాత్రమే మిగిలి ఉంది స్వామి. ఈ దీనురాలు కంటిలో కన్నీరు కూడా ఎండిపోయిన దరిద్రురాలు. ఇంకా ఏం మిగిలింది నా దగ్గర భిక్ష వేయడానికి? ఇంకా చాలా ఉంది యశోదరా నీ దగ్గర. ఏమిటి, నా దగ్గర చాలా ఉందా? పరిహాసమా స్వామి? పరిహాసం కాదు యశోదరా, నిజం. ఏది నిజం? నిరాశ, నిస్పృహ, దుఃఖము, అంధకారము తప్ప ఇంకా ఏం మిగిలి ఉంది స్వామి నా దగ్గర? అమూల్య రత్న ఖచ్చిత స్వరూపం. ఏమిటి అమూల్య రత్న ఖచ్చిత స్వరూపమా? అంటే నీ కుమారుడు రాహులుడు. ఆ? వాడిని భిక్షగా కోరుతున్నాను. భిక్షాం దేహి. స్వామి, స్వామి, ఏమిటి మీరు అడుగుతున్నది? ఏమిటి మీరు అడుగుతున్నది? కాదని లేదని శాక్యవంశానికి కళంకం తేవన్న నమ్మకం నాకు ఉంది. భిక్షాం దేహి. అమ్మా, పితృదేవులు కదూ, మాటను బట్టే పోల్చుకున్నానని ఇందాకే చెప్పాను కదమ్మా. ప్రణామం తండ్రి. సంకల్ప సిద్ధిరస్తు. యశోధరా, వద్దు, వద్దు, నా వల్ల కాదు, నేనివ్వలేను. నా కుమారుడికి బదులు నా ప్రాణాన్ని సంతోషంగా సమర్పించుకుంటాను స్వామి, సమర్పించుకుంటాను. భిక్షాం దేహి. లేదు, ఇది ఒక చిత్రమైన భిక్షాటన, భయంకరమైన యాచన. కుమారా, నువ్వు లోపలికి వెళ్ళు నాయనా, లోపలికి వెళ్ళు.
స్వామి, ఈవేళ నువ్వు శ్రమణుడివి అయినా ఒకనాడు వీడికి కన్న తండ్రివి. ఇలా ఇంత నిర్దయుడివి కాకు. నిరాశ నిస్పృహలతో దగ్ధమైపోతున్న నాకు వాడే మలయ పవనం, నా జీవనాధారం. వాణ్ణి చూసుకుంటూనే నేను నా జీవనయానం సాగిస్తున్నాను. వాడే నా కంటి వెలుగు. ఈ తల్లి దగ్గర నుండి ఇలా పిల్లవాణ్ణి లాక్కుని నువ్వేం కీర్తి గడిస్తావయ్యా? భార్యా బిడ్డని వదిలి ఇప్పటికే కావలసినంత కీర్తి గడించావు. ఇంకా దాహం తీరలేదా నీకు? ఇది దారుణం. ఈ రకం భిక్ష నేను వేయలేను. నన్ను క్షమించు. చెయ్యి రావడం లేదు, చెయ్య వీల్లేదు. అలా మరో ఇంటికి వెళ్లి నన్ను రక్షించు. నన్ను క్షమించు భిక్షు, నన్ను క్షమించు. తండ్రి, మాతృమూర్తి ఎందుకలా ఆరోధిస్తుంది? నేను మీ సొత్తే కదా, నన్నే కదా మీరు మీ వెంట రమ్మంటున్నది. వేదనలే రోదనలు. మీ అమ్మకి నీ మీద నా మీద బోలెడంత మమకారం. నాకు ఈ సంఘం మీద అపారమైన అనురాగం. లే యశోదరా, లే, శాంతించు. ఊరడ చెందే యశోదరా. వాసనలే సకల బంధాలకీ మూలం, బంధాలే సకల రోదనలకీ మూలం. అన్ని దుఃఖాలకి కారణం అదే. వాసనలు విసర్జిస్తే అంతా ఆనందమయం. తల్లి పిల్ల సంబంధం కేవలం మాయ. ఇదంతా అవిద్య. ఈ అవిద్య నశిస్తేనే ప్రాణి నిర్వాణం పొందుతాడు. నిర్వాణమే జన్మ సాఫల్యం. తత్వం అనే మాయాజాలంలో నన్ను పడవేయకు భిక్షు. పాలు తాగే బిడ్డని తల్లి పాలు నుండి వేరు చేయడానికి నువ్వు తత్వాన్ని ప్రయోగిస్తున్నావు. అలా చేసి ఇంకా ఏం కీర్తి సంపాదిస్తావు? అమ్మా, ఎందుకంత ఆవేదన? వెంట రమ్మంటున్నది నా తండ్రి, వెళ్తున్నది నేను. ఇందులో అంతగా కలత చెందవలసిందేముంది తల్లి? పదండి నాన్నగారు, నేను మీ వెంటే వస్తున్నాను. రానాయనా, భిక్షాం దేహి. నాయనా, తండ్రి, వద్దు నాయనా, నన్ను ఒంటరి దాన్ని చేయకు. ఈ ఎడబాటు ఈ తల్లి భరించలేదు నాయనా, భరించలేదు. నిన్ను వదిలి నేను జీవించలేను. వెళ్ళకు. అయ్యో, ఎంత పని జరిగింది, ఎంత పని జరిగింది. అమృత, చూసావా అమృత, కాలం మళ్ళీ నాకు ఎంత కఠినమైన శిక్ష విధించిందో. సూర్యుడి వెంట వెలుగులా తండ్రి వెంట కొడుకు నాకు దూరం అయిపోతున్నాడు. అమృత, నాకు దూరం అయిపోతున్నాడు. అయ్యో అయ్యో, మళ్ళీ నా చుట్టూ కటిక చీకటి, గాఢాంధకారం. అయ్యో, నేనెంత దురదృష్టవంతురాలిని, నేనెంతటి దురదృష్టవంతురాలిని. శాంతి, ఊరట చెందడు తల్లి, ఊరట చెందండి. అమ్మా, అటు చూడండి. శుద్ధోదన చక్రవర్తి సిద్ధార్థుణ్ణి అర్థించడానికనేమో అంతఃపురం బయటకు వచ్చి నిలుచున్నారు. అటు చూడండి తల్లి, అటు చూడండి. నాయనా సిద్ధార్థ, క్షణం తిష్ట. తండ్రి, తాతగారు పిలుస్తున్నారు. సిద్ధార్థ, శుద్ధోదన చక్రవర్తికి ప్రణామం. తాతగారు, నా తండ్రి నన్ను భిక్షగా స్వీకరించారు. తండ్రి ఆజ్ఞను పాటించి నేను బౌద్ధ భిక్షువునయ్యాను. శాక్య వంశాధీశుడు ఏదో చెప్పలేక సంశయంలో పడినట్టుంది. అవునాయన, సకల సామ్రాజ్యాధిపతిని చక్రవర్తిని అయిన ఈ శుద్ధోధనుడు నీ తండ్రి నీ ఎదుట మోకరిల్లి నిన్ను ఒక్క కోరిక కోరుతున్నాడయ్యా.
నా ప్రజల క్షేమం కోరి నేను ఈ వరం అడుగుతున్నాను నాయనా. మన్నించగలవని నమ్ముతున్నాను. అడగండి మహారాజా. అడుగు అటు చూడు. సూర్యుడు అస్తమించిన పశ్చిమాద్రిలా అంతఃపురము, మసకేసిన చంద్రబింబంలా యశోధర ఎంత కళావిహీనమయ్యాయో చూడాయినా. పుత్ర వియోగం భరించలేక ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయిందయ్యా నా కోడలు. నాడు నాకు జరిగిన పుత్ర వియోగం నన్ను ఒక బండరాయిగా మార్చింది. నేడు అదే శిక్ష ఆమెకు పడింది. ఇప్పుడు ఆమెను ఓదార్చే శక్తి నాకు లేదు బాబు. అందుకే భిక్షాన్ దేహి అని మోకరెళ్ళి వరం ప్రసాదించమని అర్థిస్తున్నానయ్యా. అడగండి మహారాజా. అడుగుతాను నాయనా. ఇక ముందు తల్లిదండ్రుల అనుమతి లేనిదే ఏ వ్యక్తి భిక్షువు కావడానికి వీలు లేదని, భిక్షు గోష్ఠిలో చేరడానికి భిక్షువు విధిగా తల్లిదండ్రుల అనుమతి పొందాలని ఒక నియమం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను నాయనా. నా దేశంలో గల తల్లులకి నా కోడలికి పట్టిన గతి పట్టకూడదు నాయనా. వారెవరూ నా కోడలులా రోధించకూడదు. అది నా దేశానికి క్షేమం కాదు. అది నేను చక్రవర్తిగా శాసనం చేయగలను. కానీ ఆ నియమాన్ని నీ దగ్గర నుండి నేను వరంగా పొందదలిచానయ్యా. కాదనకు నాయనా, దయచేసి కాదనకు బాబు. తథాస్తు. యథా ఇదం తథా ఏతం, యథా ఏతం తథా ఇదం. మీరింతవరకు భిక్షువు నాటిక విన్నారు. రచన వి లక్ష్మీపతిరావు, నిర్వహణ పివి రామ్ గోపాల్.